నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బాల గంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగ వేడుకలను జరుపుకునేలా దేశ ప్రజలందరికీ చాటి చెప్పారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు. జిల్లా కేంద్రంలోని ఠానాగల్లి శ్రీ నగరేశ్వర దేవాలయం వైశ్యరత్న గణేష్ మండలి ఆధ్వర్యంలో 101వ వార్షికోత్సవ నవరాత్రి ఉత్సవాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతోందని అన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బాల గంగాధర్ తిలక్ ప్రాచీన కాలం నాటి నుండి వస్తున్న సాంప్రదాయబద్ధమైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ జరుపుకునేలా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను హిందువులందరూ ఐక్యతతో ఘనంగా ఈ వేడుకలను జరుపుకోవటం జరుగుతోందని అన్నారు. ఇటీవలి కాలంలో కొందరు దుష్టశక్తులు హిందూ ఐక్యతను ఓర్వలేక అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, వీటిని ఖండిస్తూ ప్రతి హిందువు ఐక్యతతో దేశ అభ్యున్నతికి తోడ్పడాలని తెలిపారు. ప్రజలు పాడి పంట పిల్ల పాపలతో ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానని తెలిపారు. భావితరాలు హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైశ్యరత్న గణేష్ మండలి కమిటీ సభ్యులకు, నగర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 24 గంటలు గోసేవలో గోకు ఏదైనా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేనున్నా అనే రమేష్ అన్న గారికి, కార్యదర్శి ప్రసాద్ గారికి మరియు కమిటీ సభ్యులందరికీ, వేదిక మీదున్న మన వైశ్య వివిధ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు మరియు కమిటీ సభ్యులకు, వివిధ గణేష్ మండపాల అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులకు, వేదిక ముందున్న వైశ్య సోదరులకు అందరికీ కూడా గణేష్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అద్భుతమైన ఆలోచన. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో ఈరోజు దేశంలో కావలసిన ముఖ్యంగా సనాతన ధర్మ అభివృద్ధి, గో అభివృద్ధి, మన హిందూ ధర్మ అభివృద్ధి, ఇవన్నీ కూడా చాలా అవసరం.
ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఆంగ్లేయుల పరిపాలనలో హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సాం నుండి గుజరాత్ వరకు ఏ నగరంలో చూసినా, ఏ వీధిలో చూసినా గణపయ్య నామస్మరణం. సంవత్సరంలో మనం అనేక హిందూ పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ అన్నిట్లో కన్నా అతి ముఖ్యమైన పండుగ ఈ గణేష్ చవితి, గణేష్ నవరాత్రులు. ఎందుకంటే ఈ 10 రోజులు మన సోదరులు సోదరిమణులు మండపాలకు అలంకరణ, మండపాలలో మన హిందూ ధర్మ పద్ధతిలో గణేశుడి పూజా కార్యక్రమాలు, హోమాలు, యాగాలు, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఏదైతే తిలక్ గారు హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని డిఎంహెచ్ఓకు ఆదేశించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మరింతగా పటిష్టపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. మోపాల్ మండలం ముదక్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను, ఔషధాలను నిలువ ఉంచిన స్టోర్ రూమ్, రోగుల ఇన్పేషెంట్ వార్డ్, ల్యాబ్ తదితర వాటిని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీయగా పలువురు అందుబాటులో లేకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముదక్పల్లి పిహెచ్సి పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతుండటాన్ని గమనించి అందుగల కారణాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా గల అన్ని పిహెచ్సిలు, ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజు ఉదయం వేళల్లోనే అటెండెన్స్ను పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని, క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ఆసుపత్రులు, పిహెచ్సిల వైద్యులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకిత భావంతో వైద్య సేవలు అందించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎక్కడైనా పిహెచ్సిలో వైద్యాధికారి సెలవులో ఉంటే ఇతర ఆసుపత్రుల నుండి ప్రత్యామ్నాయంగా వైద్యులను సర్దుబాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. పాము కాటు, కుక్క కాటు మందులతో పాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వలసలు జోరందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికులకు రుణమాఫీ, మనోరంజక పాలన, రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు శ్రీపతి శేఖర్తో పాటు పలువురు మాజీ డీసీఎంసీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పోతి గంగాధర్, ఉపాధ్యక్షులు గూడ సాగర్, కోశాధికారి రణధీర్, ప్రధాన కార్యదర్శి ఉత్తనూరు గంగాధర్, సలహాదారులు మాదార్ సురేష్, సయ్యద్ సాదిక్, గోడ ప్రణీత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసినందుకు గాను, అంతేకాకుండా నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేపడుతున్న పలు అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. లంచావతారాలపై అవినీతి నిరోధక శాఖ నజర్ పెట్టింది. ఇంటి నెంబర్ ఆన్లైన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నందిపేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నవీన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నందిపేటలోని ఇంటి నిర్మించుకుంటున్నారు. ఈ ఇంటి నంబర్ ఆన్లైన్ చేయాలని కార్యదర్శిని కోరగా 10,000 రూపాయలు ఇస్తేనే పని చేస్తానని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక బాధితుడు 8,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు తమను సంప్రదించిన బాధితుడు గురువారం ఉదయం 11 గంటల సమయంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్కు 8,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు చెప్పారు. అతని వద్ద నుండి 8,000 రూపాయల నగదును అలాగే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సీజ్ చేసినట్టు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితుడిని రిమాండ్ చేస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజలను లంచం ఇవ్వాలని వేధిస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు. నేను డిఎస్పీ ఏసీబీ శేఖర్ గౌడ్ నా పేరు. నాతో పాటు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, వేణు, నగేష్ ఉన్నారు. మా టీం అందరు కలిపి ఈరోజు మార్నింగ్ 11 o'clock ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇది ఒక కంప్లైంట్. ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన ఒక ఇల్లు ఈ మధ్యనే కట్టుకోవడం జరిగింది నందిపేటలో. ఆ ఇల్లుకు సంబంధించిన ఆన్లైన్లో హౌస్ నంబరు అప్డేట్ చేయడానికి గాను ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో నవీన్ కుమార్, ఆయన 10,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత 8,000కు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ 8,000 ఈరోజు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 8,000 క్యాష్ మేము సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అఫీషియల్ ఏదైతే పెండింగ్ ఉందో వాటి డాక్యుమెంట్స్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా ప్రజలు లంచాల గురించి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వేధిస్తే ఖచ్చితంగా ఏసీబీ వారికి ఇన్ఫామ్ చేసి వారు తగిన న్యాయం పొందేటట్టుగా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. బాధిత ఎప్పుడు ఫిర్యాదు చేశారు మీకు? అది దాదాపు 1 week నుంచి మాకు కంప్లైంట్ ఉంటుంది. దాని ప్రొసీజర్ అంతా కూడా ఫాలో చేసి మేము రైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కరేనా సార్, ఇంకా ఎవరి నుంచి వచ్చింది? ఒక్కరే ఒక కంప్లైంట్ లేదు, అది తర్వాత ప్రొసీజర్ చేస్తాం. ఇక్కడే ప్రస్తుతం ఒకటే లేదండి, ఇంటికి వెళ్ళలేదు. ప్రొసీజర్లో తర్వాత చేస్తాం. అది మీ విచారణలో ఏమేమి వెళ్ళడింది సార్? అతను అఫీషియల్ ఫేవర్ ఏదైతే ఉందో ఆ ఫైల్ క్లియర్ చేయడానికి గాను అది లంచం అడిగింది వాస్తవం అని తేలింది. సస్పెన్షన్లో ఉన్న అడ్వకేట్ నవాతే జగన్మోహన్ న్యాయవాది వసంతరావుపై భౌతిక దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కక్షిదారులు కేసుల విషయంలో ఆయన్ను సంప్రదించవద్దని నవాతే జగన్ బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని సైతం సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది వసంతరావుపై భౌతిక దాడి చేసిన నవాతే జగన్మోహన్ తీరును బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో పలువురు సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, పిట్లం శ్రీనివాస్, పరుచూరి శ్రీధర్, కృపాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై జరిగిన దాడిని న్యాయవాదులందరిపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. నవాతే జగన్మోహన్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కోర్టు ఆవరణలో ఉండి చట్ట విరుద్ధంగా వ్యవహరించడం పెద్ద తప్పిదంగా వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ నవాతే వ్యవహార శైలిని బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అనంతరం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ అడ్వకేట్ వసంతరావుపై జరిగిన దాడి సంఘటనపై 3 సీనియర్ న్యాయవాదులతో ఒక కమిటీని నియమించామని, వారు నివేదికను సమర్పించగానే జగన్మోహన్ నవాతేపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యత్వం నుండి ఆయన సభ్యత్వాన్ని సస్పెన్షన్ చేస్తూ తదుపరి క్రమశిక్షణా చర్యల కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. గత ఫిబ్రవరి నెల నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా నవాతే జగన్మోహన్పై ఉత్తర్వులున్నాయని, వీటిని కక్షిదారులు గమనించాలని కోరారు. అతను కోర్టు ఆవరణలో బాధ్యతాయుతమైన బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావుపై దాడి చేసి గాయపరచడం, కులం పేరుతో దూషించడం, అవమానించడం తీవ్రంగా పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలకు సన్నద్ధమవుతున్నట్లు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్
సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నది వసంతరావు గారిపై ఒక నాన్ ప్రాక్టీసింగ్ సస్పెన్షన్ గురైనటువంటి న్యాయవాది నమాతా జగన్ భౌతిక దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్యను హేయమైన చర్యగా భావిస్తుంది. ఈరోజు అత్యవసరంగా బార్ అసోసియేషన్ సమావేశాన్ని ఆయన చర్యలను ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అడ్వకేట్ ప్రాక్టీస్ గురించి ఒక కక్షిదారుడు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని సంప్రదించగా వారి యొక్క వివరణ మేరకు ఏదైతే నవనీత జగన్ సస్పెన్షన్ గురై ఉన్నాడో ఆయన్ని సంప్రదించి వారి యొక్క కేసు విషయమే మార్చుకోవాల్సిన సూచించడాన్ని ఆ సూచన మేరకే కక్షిదారులకు తెలియజేయడం జరిగింది. అందుకు విరుద్ధంగానే ఇవాళ నవనీత జగన్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయనున్నది. ఇలాంటి చర్యలు పాల్పడడం పట్ల భారత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నవనీత జగన్ అనే వ్యక్తి 2019 నుంచి బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లేకుండా ఉండడంతో గత ఫిబ్రవరిలో ఆయన్ని విధులకు హాజరు కాకూడదని చెప్పి సస్పెన్షన్కు గురి చేస్తూ అనేక ఫిర్యాదుల కారణంగా ఆయనకు ఉత్తర్వులు జారీ చేయడం, ఎలాంటి కేసులు వాదించకుండా ఉండాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకు విరుద్ధంగా ఇవాళ ఆయన కోర్టులో ప్రవేశించి ఇలాంటి చర్యలు పాల్పడడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కక్షిదారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేదు, ఆయన సస్పెన్షన్ గురై తెలంగాణ భారతం సస్పెండ్ చేసిన సందర్భంగా ఉన్నది కాబట్టి ఆయన ఎవరు సంప్రదించద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన మేము ఏదైతే బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో అధికార పార్టీ కాంగ్రెస్లో నేతల వర్గాల మధ్య వర్గ పోరు రచ్చకెక్కింది. ఇరు పక్షాల కార్యకర్తలు తన్నుకున్నారు, చివరికి ఠానాకెక్కారు. వర్ణి మండలం వడ్డేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడి చేసుకున్నారు. మొదట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వడ్డేపల్లి గ్రామస్తుడు భీమశంకర్పై రాత్రి దాడి జరిగింది. ఇంట్లోకి దూసుకు వెళ్లిన మరో కాంగ్రెస్ గ్రూప్కు చెందిన వారు భీమశంకర్తో పాటు అతని 8 ఏళ్ల కొడుకుపై మూకుమ్మడిగా వెళ్లి దాడికి దిగారు. మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, ఆయన కొడుకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. దీంతో తనపై జరిగిన దాడి విషయం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితులపై స్టేషన్ ఆవరణలోనే మరోసారి దాడి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ సర్కార్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ నూతన విధానాలను అవలంబిస్తోందని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి మల్లేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకుడు ఎంఎం లింగం ఆరోపించారు. ప్రభుత్వమే కార్మికులకు ఇన్సూరెన్స్ చేయాలని, టెండర్ల ద్వారా ప్రైవేటు బీమా కంపెనీలకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి మల్లేష్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎంబలింగం మాట్లాడుతూ నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులను జారీ చేస్తోందని అన్నారు. ఈ కార్డులను కార్మికులు సకాలంలో రెన్యువల్ చేయించుకోవాలని కోరారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల రూపాయలు, సాధారణంగా మరణిస్తే 1,30,000 రూపాయలు వేస్తోందని తెలిపారు. ఇక కార్మికుల పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే పెళ్లి కానుక కింద 30,000 రూపాయలు, ఆడపిల్లల కాన్పులకు 30,000 రూపాయలు ఇస్తోందని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం కార్మికులు నిర్మిస్తున్న ఇండ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల నుండి సెస్ వసూలు చేసి ప్రభుత్వం ఆ నిధుల నుండి కార్మికులకు చెల్లిస్తోందని తెలిపారు. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఓపెన్ టెండర్ల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవడాన్ని కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం నుండి కొనసాగుతున్న విధానాలను అమలు చేయాలని, లేబర్ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి కె రవి, పిఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు నాగమణి, బోధన్ పట్టణ నాయకురాలు ఎం శాంతాబాయి మరియు బుచ్చిరెడ్డి, రజక్, విఠల్, రహీం, కె రాములు తదితరులు పాల్గొన్నారు. సంతకాల సేకరణ చేస్తున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వము
భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు మరణిస్తే ఇన్సూరెన్సు తదితర స్కీమ్ల కింద సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో లేబర్ ఆఫీస్ నుండి వీటిని ప్రభుత్వం కాకుండా ఓపెన్ వేలంపాటల ద్వారా ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకు అప్పచెప్పుతందుకు చూస్తుంది. ఇట్లా అప్పచెప్పినట్లయితే సక్రమంగా భవన నిర్మాణ కార్మికులకు ఇవన్నీ అందాయని చెప్పి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే దీన్ని కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా లేబర్ ఆఫీసులో కార్యాలయాల్లో సిబ్బంది తక్కువ ఉంటే కొరతగా ఉంటే వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి, లేదా కొరత పేరుతోని ప్రభుత్వము తన బాధ్యత నుండి తప్పించుకోవాలనేటటువంటి చూస్తున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే కొనసాగించాలి. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జై మాతాది వెల్ఫేర్ సొసైటీ గణేష్ మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. ఆదిదేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 23వ డివిజన్ వినాయక్ నగర్లో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ప్రధాన రోడ్డుపై జయమాతాది వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపం వద్ద మహిళలు ఉదయం సాయంకాలం గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు, మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేశారు. మహిళలు భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. ఇందులో భాగంగా గురువారం బొజ్జగణపయ్యకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జై మాతాది వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు ఆకుల శ్రీశైలం మాట్లాడుతూ, జై మాతాది సొసైటీ ఆధ్వర్యంలో 1993 నుంచి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం గణనాథుని ప్రతిష్ఠిస్తూ భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తమ డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై మాతాది సొసైటీ అధ్యక్షుడు చిన్నంగారి గంగారెడ్డి, సలహాదారులు పాల్తి రవికుమార్, కోశాధికారి కొండా వెంకట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, తులసీదాస్, మోహన్, పరమేశ్వర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
13 సంవత్సరాల నుంచి మా స్నిగ్ధ గణేష్ మండలిలో ఐక్యతతో ఉండి అందరూ భక్తితో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మహిళలు అదేవిధంగా పురుషులు అందరం కలిసి చక్కగా భజనామృతంలో పాల్గొంటున్నాము. అదేవిధంగా గత 13 సంవత్సరాల నుంచి మా కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా సాగుతున్నాయి. ఇదే విధంగా ఇక ముందు కూడా మేము ఇలాగే భక్తి భావనలతో ఉండి ఏకతాటిపై ఉండి మంచి కార్యక్రమంలో మన హిందూ సంప్రదాయాన్ని కూడా కాపాడుతామని, అదేవిధంగా మా మహిళలు మా పురుషులు కూడా అందరూ కూడా ఒక క్రమశిక్షణతో అందరూ గణేష్ రిబ్బన్స్తో గణపతి మొప్ప మోరియా అంటూ కూడా అందరూ ఒక క్రమశిక్షణతో కింద కూర్చుండి ఒక అందరికీ ఒక రెస్పెక్ట్ ఇచ్చే విధంగా కూర్చున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా భక్తితో మేము కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఆ భగవంతుడు మాకు ఇంకా శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాము. స్నిగ్ధ గణేష్ మండలి తరఫున మా కుటుంబ సభ్యులు. దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని దేశం నుండి బహిష్కరించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గోనుగంటి సతీష్ డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేవైఎం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉండే నైతిక హక్కు లేదని అన్నారు. గతంలో కూడా దేశంలో జరిగిన పలు సమావేశాల సందర్భంగా దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఆయనకు దేశ ప్రజలపైన కానీ ఎలాంటి గౌరవం లేదని, చట్ట ప్రకారం భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్, నరేష్, కార్పొరేటర్ ఎర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడారో ఆ మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల మా బీజేవైఎం తరఫున ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్నెన్నో చేసి ఇవి మేము ఆయన మాటలు వెనక్కి తీసుకునే వరకు కూడా వదలమని తెలియజేస్తున్నాము. ఇట్లాంటి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు రాహుల్ గాంధీని ఈ దేశం నుంచి బహిష్కరించాలని కూడా మేము బీజేవైఎం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి. అక్కడ విదేశీ పర్యటనలో భాగంగా మన దేశాన్ని కించపరుస్తూ అనేక మాటలు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీకి దేశంలో ఉండే అర్హత కూడా లేదు. దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రస్తారోగా చేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎవరైతే దేశాన్ని గురించి కించపరిచినట్టు మాట్లాడతారో మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు చట్టం ప్రకారం దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ మన దేశం పరువు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీస్తుంది. ఇక్కడ తీసింది కాక బయట దేశాల్లో కూడా పప్పు, మన భారతదేశ పప్పు ఎవరు అంటే రాహుల్ గాంధీ అంటారు. ఇప్పుడు విదేశీ పర్యటనలు ఉండి కూడా అలాగే మాట్లాడడం సిగ్గుచేటు. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఆయన తక్షణం ఆయన మాటలు వెనుక తీసుకోవాలి, అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని బీజేపీ. వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. ప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ ప్రగతిశీల భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా కమిటీ కార్మిక శాఖ సహాయ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తన్న, ఎం సుధాకర్ మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి అమలు చేస్తున్న ప్రమాద బీమా 6,30,000 నుండి 5 లక్షలకు తగ్గించి సహజ మరణం బీమా 1,30,000 రూపాయలు, శాశ్వత అంగవైకల్యం 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం 4 లక్షలు ఈ సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ లేకుండా అసత్యాలతో బోర్డు ఆమోదంతోనే టెండర్లను పిలుస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులుంటే 15.9 లక్షల మంది బోర్డులో రెన్యువల్ చేసుకున్న వర్కర్స్ మాత్రమే ఉన్నట్లు చూపారని అన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులను బిల్డింగ్ కార్మికులకు అందకుండా చేసి
కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉందని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ప్రైవేటు ఏజెన్సీలకి, ముఖ్యంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు లేబర్ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాలుగా సంక్షేమాన్ని అందించాల్సింది, అవి అందించకుండా నిరుపయోగంగా ఇవాళ నిధుల్ని వృధాగా వేరే పథకాలకు మళ్లిస్తున్న చరిత్ర ఉన్నది. దీన్ని నివారించాల్సింది పోయి ఇప్పుడు ఆ కాస్త ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే అమలవుతున్నాయో వాటిని సంక్షేమ బోర్డు ద్వారా కాకుండా ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పగించడం అంటే కార్మికులకు ఇవాళ ఎలాంటి సంక్షేమ పథకాలు మేము అందకుండా చేస్తామనే కుట్రలో భాగంగా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీనివల్ల ఈ కాస్త కార్మికులకు అందాల్సిన ప్రమాదవశాత్తు మరణాలు కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, సహజ మరణాలు కావచ్చు, ఈ ఎట్లాంటి పరిహారాలు ఇవాళ టెక్నికల్ కారణాలతో ప్రైవేటు కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని తిరస్కరిస్తాయి. దాంతో కార్మికులకు ఆకాస్త పథకాలు కూడా అందని ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నదో దాన్ని విరమించుకోవాలా, సంక్షేమ బోర్డు ద్వారానే ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెంటనే సంక్షేమ బోర్డుకు సంబంధించి అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దీన్ని ఇట్లనే ముందుకు తీసుకెళ్తామని చెప్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరినీ ఏకం చేసి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండో రోజు పీజీ ప్రవేశాల ప్రక్రియ సజావుగా సాగింది. పీడీఎస్యూ యూనివర్సిటీ కమిటీ విద్యార్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో పీజీ నూతన అడ్మిషన్స్ జరుగుతున్న సందర్భంగా యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అడ్మిషన్స్ కోసం గ్రామీణ ప్రాంతాల నుండి యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్మిషన్స్ పూర్తయ్యే వరకు పీడీఎస్యూ సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. యూనివర్సిటీ అధికారులు ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, రవీందర్, బిందు, రాకేష్, మణికంఠ, రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి పాటలు ఆలపిస్తున్నారు. గురువారం ఉదయం యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నసత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గురువారం నాడు కుటుంబ సమేతంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఈ నెల 15వ తేదీన బాధ్యతలు చేపడుతున్న దృష్ట్యా గాంధీ భవన్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. వామపక్ష యోధుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మంది తెలుగువారిలో ఏచూరి ప్రస్థానం ప్రత్యేకమైందని సీఎం అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, వారు లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నగరంలోని దుబ్బాలో గల ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సేవా గణపతికి 6వ రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గురువారం ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసి గణనాథుడి సేవలో తరించారు. బ్రాహ్మణోత్తముడు గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్వతి పుత్రిని భక్తితో పూజిస్తే విఘ్నాలు అన్నీ తొలగిపోతాయని, సకల శుభాలు జరుగుతాయని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.